రేపు ఆ ప్రభుత్వం వచ్చినా ఈ చట్టం ఉంటుంది. మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని తీసేస్తామని చెప్పే పరిస్థితి ఉండదు కదా. చెప్తారా? అలాగని చెప్పరు. ఇప్పుడు మహేష్ అన్నాడు, మేము ఉన్నప్పుడే కదా ఈవీఎంలు తీసుకొచ్చాం, ఇప్పుడు ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఇప్పుడు మేము వచ్చాక ఈవీఎంలు తీసేస్తామని చెప్తారా అంటే ఆ మాట చెప్పరు. అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్, సరే ఓకే, మీరు నెక్స్ట్ టైం వస్తే తీసేస్తారనమాట. రైట్, ఓకే. అయితే ఈ చట్టానికి సంబంధించి అదొకటి. రెండోది, ఈ ఉలికిపాటు ఎందుకు? ఇప్పుడు మనం నిజాయితీగా ఉంటాము అనుకున్నప్పుడు, లేదా 30 రోజులు జైల్లో ఉంటే కదా ఈ పదవి పోయేది అనే ఇవన్నీ ఉన్నప్పుడు ఇంత ఉలికిపాటు ఎందుకు విపక్షంలో, పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీలో? ఉలికిపాటు అంటే ఇక్కడ నేను పార్టీల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఇప్పుడు మీరు చెప్పారు, పట్టాభి గారు కూడా చెప్పారు, అరెస్ట్ చేస్తే అసలు తప్పు అవటం కాదు, స్ట్రిక్ట్ చేసి పాస్ చేస్తే తప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఎథిక్స్ వేరు. అవి ఎవరు ఎథిక్స్ని పెట్టారు? అది అంటే రాజకీయ పార్టీలు పెట్టారు. అంటే ఇక్కడ మార్పు రావాల్సింది ఎక్కడి నుంచి రావాలంటే రాజకీయ పార్టీల నుంచి రావాలి. అంతే తప్ప ఇవాళ మనకి వరకట్నం చట్టం ఉందండి, అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా వరకట్నం అనేది? అది ఎప్పుడో వచ్చింది అది. అంటే మనకి చట్టాల ద్వారా సమాజంలో మార్పుని, ఇటువంటి మార్పుని ఆశించలేము. మనం ప్రజలను చైతన్యం చేయాలి, రాజకీయ పార్టీలో మార్పు రావాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళ మనకి ఎప్పుడైతే సంస్కరణలు వచ్చినాయో వాళ్ళ ప్రైవేటు పెట్టుబడులు ఎక్కువైపోయి గవర్నమెంట్స్ కూడా కొంత వల్నరబుల్గా తయారైనాయండి. అంటే ఈజీగా ఎవరన్నా కేసులు పెడితే, ఇప్పుడు ప్రతిదీ కూడా ఇంతకు ముందులాగా లేదు కొన్ని గవర్నమెంట్స్లో. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రైవేటు పెట్టుబడులు ఎక్కువ రావడంతో కొంత వల్నరబిలిటీ వచ్చింది. ఆ వల్నరబిలిటీని ఆధారం చేసుకొని ఎడాపెడా కేసులు పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది అది. కాబట్టి తర్వాత వాళ్ళు వస్తారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు అనేది కాదు. అది అసలు బేసిక్ స్ట్రక్చర్కి ఇది వ్యతిరేకమైనప్పుడు మీకు ఎందుకు ఒప్పుకోవాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది అసలు. అది అందువల్ల దీని మీద డిస్కస్ చేయాలి. ఇవాళ 2/3 మెజారిటీ వాళ్ళకి. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు 31 మందితో జేపీసీ వేశారు. జేపీసీ వేసిన తర్వాత నెక్స్ట్ పార్లమెంటు సెషన్, వింటర్ సెషన్లో ఇది మళ్ళీ టేకప్ చేస్తారు లాస్ట్ వీక్లో. ఆ లోపు నేను అనుకోవటం దీని మీద జనంలో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అయితే ఒకటైతే ఏంటంటే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకుండా ఇటువంటి చట్టాలు తీసుకురావటం వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. ఖచ్చితంగా ఇది మీకు మిస్యూజ్ అవడానికి దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. ఇవాళ వాళ్ళ పార్టీలు కలిసి ఉండొచ్చు, రేపొద్దున విడిపోవచ్చు. ఇవాళ అదేమి శాశ్వతం కాదు, మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ. బట్ దెర్ ఈజ్ అంటే ఇంకోటి ఏంటంటే ఇవాళ బీజేపీ యాటిట్యూడ్ కూడా ఇవాళ మనం చూసాం. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో వాళ్ళకి అవసరం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారిని అడగటానికి. మీకు బలం ఉంది కదా. ఇప్పుడు అంటే అట్లానే కాదు అనేది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దాదాపు 42 పార్టీలు ఉన్నాయి ఎన్డీఏలో, కొన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. మీరు అన్నారు కాబట్టి విక్రమ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థి లేకపోతే ఇక్కడ అపోజిషన్ అయి ఉండొచ్చు, కానీ జాతీయ స్థాయిలో మద్దతు ఒక రాజ్యాంగపరమైన పదవి కోసం ఏకగ్రీవంగా చేయాలనే ఒక ఉదారమైన దీంతో అడిగితే తప్పేముంది జగన్మోహన్ రెడ్డిని బీజేపీ? కానీ దట్ మే సెండ్ రాంగ్ సిగ్నల్స్ కదా. అన్ని పార్టీలను అడిగారు కదా వికే గారు. అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నా, అన్ని పార్టీలను అడుగుతారు, జనరల్ గా అడుగుతారు. వాళ్ళు కూడా సరే. ఇప్పుడు అట్లా అనుకుంటే కాంగ్రెస్ కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్ కూడా అన్ని ప్రతినిధి చేసిన ఇంటర్వ్యూలో సుదర్శన్ రెడ్డి గారు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు అడిగారు. కానీ వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే దే హ్యావ్ టు కన్ఫైన్ టు ది ఎన్డీఏ పార్ట్నర్స్. అంతేగాని ఇప్పుడు అంటే ఇది ఎటువంటి రాంగ్ సిగ్నల్స్ పోతాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అంటే అది ఏమవుతుంది, తెలుగుదేశం, బీజేపీ, ఇక్కడ జనసేన ఉన్నాయి, మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి పార్టీలకి వేస్తామంటే అది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా కేడర్లో కానీ అట్లాగా. అందువల్ల ఉంటాయి అవకాశం అయితే ఉంటుందండి. ఎన్నికల్లో ఇంటి పక్క వాళ్ళు అడుగుతారు, ప్రత్యర్థులను అడుగుతారు, వాళ్ళు ఏకపోయి కదా. అది ఇక్కడ ఇది వేరు కదా. ఒక విధంగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని రాజకీయాలకు అతీతంగా
చేయాలనేది చేయాలనే